ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీ రూట్లపైన అంటే నౌకాయానానికి సంబంధించినటువంటి మార్గాలపైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి చూస్తే కనుక తీర ప్రాంతం పరంగా అతిపెద్ద తీర ప్రాంతం, దేశంలోనే 3వ స్థానంలో ఉన్నటువంటి తీర రేఖ ఉన్నటువంటి ప్రదేశం ఆంధ్రప్రదేశ్. అలానే ఈ మధ్యకాలంలో సర్వే ఆఫ్ ఇండియా చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూస్తే 940-952 కిలోమీటర్లు అనుకున్నటువంటి తీర ప్రాంతం ఇప్పుడు 1053 కిలోమీటర్ల మేర ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తీర ప్రాంతం దేశంలోనే 3వ పెద్ద తీర ప్రాంతం కింద చెప్తూ వచ్చారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు నౌకాయానానికి సంబంధించి పోర్టుల నిర్మాణం పైన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించినటువంటి ఒక స్టేటస్ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఒకసారి దానిలో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. అసెంబ్లీలో చెప్పినటువంటి అంశాల ప్రకారం చూస్తే కనుక భారతదేశానికి సంబంధించి ఇండస్ట్రియల్ కారిడార్ల రూపంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భాగంగా సాగరమాల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ పోర్టుల డెవలప్మెంట్ను కూడా ప్రత్యేకంగా తీసుకుంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి పోర్టులకి సంబంధించినటువంటి ప్రణాళిక గురించి మనం మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్థితిలో చూస్తే కనుక మేజర్ పోర్ట్ అంటే ఇప్పటికీ కూడా ఒకే ఒక్క పోర్టు, విశాఖపట్నం పోర్టు మాత్రమే ఉంది. మేజర్ పోర్టు విషయంలో అంటే 136 MMTPA పర్ యానం, అక్కడ 136 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోని ఆపరేట్ చేసేటువంటి కెపాసిటీ ఉన్న ఏకైక పోర్టు వైజాగ్ పోర్టు మాత్రమే. ఇవి కాకుండా నాన్ మెట్రో పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్లో ఉన్నటువంటి మెట్రో పోర్ట్స్ చూస్తే కనుక 1, 2, 3, 4 పోర్టులు కనిపిస్తున్నాయి. మళ్ళీ అవి కూడా కాకినాడ పోర్టు, డీప్ వాటర్ పోర్టు 26 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆపరేట్ చేస్తారు. అలానే కాకినాడ యాంకరేజ్ పోర్టు ఇది 4 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆపరేట్ చేస్తే, తర్వాత రావా పోర్టు ఇది 2 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆపరేట్ చేస్తే, ప్రస్తుతం ఆపరేషన్లో ఉన్నటువంటి మరొక పోర్టు కృష్ణపట్నం పోర్టు, ఈ పోర్టు నుంచి 98 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆపరేషన్స్ జరుగుతున్నాయి. వీటికి అదనంగా మరొక 4 కొత్త పోర్టులు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి స్టేటస్ రిపోర్ట్ని అసెంబ్లీకి సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఒకసారి ఆ స్టేటస్ రిపోర్ట్ చూద్దాం. ఇందులో కీలకమైంది రామాయపట్నం పోర్టు. గతంలో దుగరాజపట్నం పోర్టు గురించి మాట్లాడారు. అయితే దుగరాజపట్నం పోర్టు విషయంలో అక్కడ చెన్నై పోర్టుకు దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ పెద్ద పోర్టుని డెవలప్ చేయడం కష్టం అంటే దాన్ని రామాయపట్నం పోర్టు కింద మార్చారు. 139 మిలియన్ మెట్రిక్ టన్నుల పోర్టు కింద అభివృద్ధి చెందబోతుంది. అంటే విశాఖ పోర్టు కంటే కూడా మేజర్ పోర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది రామాయపట్నం పోర్టు. దానికి సంబంధించి 71.9% పనులు కంప్లీట్ అయినట్టుగా చెప్తున్నారు. 4,929 కోట్ల రూపాయలతో ఇది విభజన చట్టం హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ అనమాట. అక్కడ ల్యాండ్ చూస్తే కనుక 850 ఎకరాలను కేటాయించి ఈ పోర్టుని ఒక మేజర్ పోర్టుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం శరవేగంగా జరుగుతుంది. అంటే 79% కంప్లీట్ అయిందంటే రాబోయేటువంటి 2 ఏళ్లలో ఈ పోర్టును కంప్లీట్ చేసి ఆవిష్కరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత మరొక 3 పోర్టులు కనిపిస్తున్నాయి. వాటి స్టేటస్ను కూడా ఒకసారి మనం చూద్దాం. మచిలీపట్నం పోర్టుకు సంబంధించి 5,115 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిన అంచనా వేశారు. దీనికి సంబంధించినటువంటి పనులు కేవలం 47% మాత్రమే అయినాయి. ఇంకా దీనికి సంబంధించినటువంటి పనులు బహుశా టార్గెట్ ప్రకారం చూస్తే డిసెంబర్ 2026 కంప్లీట్ చేయాలని చెప్పని ఆలోచనతో ఉన్నారు. అలాంటి రామాయపట్నం పోర్టు కూడా ఏప్రిల్ 2026 కంప్లీట్ చేయాలనుకున్నారు. అంటే ఒక 5-6 నెలల్లో కంప్లీట్ చేసి ఆపరేషన్స్లో తేవాలని చెప్పి ప్రయత్నం జరుగుతుంది. బహుశా ఇది కంప్లీట్ చేస్తారు. మనం 2 ఏళ్ళు అనుకున్నాం, కాదు ముందే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ నాటికి 1923 ఎకరాలు అందుబాటులో ఉన్నటువంటి మచిలీపట్నం పోర్టును కూడా 2026లో 2 పోర్టులు అందుబాటులోకి తేవాలని చూస్తున్నారు. మిగతా 2 పోర్టులు కూడా ఈ సంవత్సరంలోనే కంప్లీట్ చేయాలి. అంటే ఒక 1 ఇయర్ టార్గెట్ పెట్టుకున్నట్టుగా చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మూలపేట పోర్టుకు సంబంధించి 58% పనులు కంప్లీట్ అయినాయి. మూలపేట పోర్టు శ్రీకాకుళం జిల్లా ఈ కొసన ఉండేటువంటి పోర్టు ఇది 83 మిలియన్ మెట్రిక్ టన్నుల కెపాసిటీతో ప్రయాణం రన్ చేసేటువంటి కెపాసిటీతో ఇది ఒక మైనర్ పోర్టు కింద డెవలప్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది కూడా మే 2026కి ప్రారంభించాలని చూస్తే కాకినాడ గేట్వే పోర్టుకి సంబంధించి 31% మాత్రమే పనులైనాయి. డిసెంబర్ 2026 నాటికి కంప్లీట్ చేయాలనుకుంటారు. ఇక్కడ 1900 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. కాకినాడ గేట్వే పోర్టు 16 మిలియన్ మెట్రిక్ టన్నుల కెపాసిటీతో డెవలప్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో అంటే ఈ వచ్చేటువంటి పోర్టులన్నింటిలో కూడా రామాయపట్నం పోర్టు నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రస్తుతం నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి పోర్టు ఇది మేజర్ మెగా పోర్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. విశాఖపట్నం పోర్టుకి పోటీగా ఈ అంచున డెవలప్ చేస్తున్నటువంటి మేజర్ పోర్ట్ అవుతుంది. సో ఇవన్నిటికీ టార్గెట్ కూడా 2026నే పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. 2026 డిసెంబర్ నాటికి ఈ పోర్టులన్నీ ప్రారంభించాలని చెప్పని ఆలోచిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఇవి కనుక కంప్లీట్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కెపాసిటీస్ని ఆల్మోస్ట్ రెట్టింపు చేయడానికి అవకాశం ఉంటుందని భావిస్తుంది. వీటికి అదనంగా దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ క్లస్టర్ని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. సో అది కూడా
అతి త్వరలోనే పనులు మొదలవుతాయని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. రాబోయే రోజుల్లో ఈ కోస్ట్ లైన్ మొత్తాన్ని కూడా, ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు చూస్తే ఇండస్ట్రియల్ కారిడార్, కార్గో షిప్పింగ్కి సంబంధించినటువంటి యాక్సెస్ పాయింట్స్ పరంగా చూస్తే కనుక విసిఐసి అంటే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ మార్గంలో వచ్చేటువంటి పోర్ట్లుగానే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. సో ఇవన్నీ ఆ డెవలప్మెంట్లో భాగంగా ఇది. ఇటువైపు నుంచి చూస్తే కనుక చెన్నై బెంగళూరు కారిడారు, అలానే ఇటు చూస్తే హైదరాబాద్ బెంగళూరు కారిడార్కి సంబంధించినటువంటి మార్గాలు. రేపు భవిష్యత్తులో హైదరాబాదు మచిలీపట్నం పోర్టు, హైదరాబాద్ మచిలీపట్నం పోర్టుకు సంబంధించినటువంటి లింక్స్ కనుక డెవలప్ అయితే ఈ యాక్సెసిబిలిటీస్ కూడా మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక మేజర్ పోర్టు, 5 ఆపరేషనల్ నాన్ మేజర్ పోర్టు, 4 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు. ఈ 4 గ్రీన్ ఫీల్డ్ పోర్టులను కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒక ఏడాదిలోనే టార్గెట్ పెట్టుకుని, అంటే ఏడాది ఇంకొక 3 నెలలు, అంటే 15 నెలలు టార్గెట్ పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. డిసెంబర్ 2026 నాటికి వీటన్నిటిని ఓపెన్ చేయాలని చెప్పని ఒక గ్లోబల్ గేట్వే కింద, ఈస్టర్న్ కారిడార్లో ఒక గ్లోబల్ గేట్వే కింద ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలని చెప్పని భావిస్తున్నట్టుగా ఏపీ సర్కార్ చెబుతోంది.